కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మరిపాక గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి 78వ శ్రీరామ ఏకాహ మహోత్సవాలను నేటి నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లకు 10 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. ఆలయ గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వివిధ సంస్కృత సాంఘిక కార్యక్రమాలు, భారీ బాణసంచతో స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సందర్భంగా మరిపాకలో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మరిపాక గ్రామంలో వించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి యొక్క ఏకాహ మహోత్సవం, అలాగే స్వామివారి జాతర కార్యక్రమం కూడా జరిగి గత 78 సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్విరామంగా ఈ స్వామివారి యొక్క ఏకాహ మహోత్సవం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు బట్టి ఈ ఆలయం యొక్క విశిష్టత చాలా మందికి తెలిసి ఉంది. కానీ ఇంకా జిల్లాల వారీగా, చుట్టుపక్కల గ్రామాల వారీగా, మండలాల వారీగా వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే దీన్ని ఇంకా పునరుద్ధరిద్దామని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించుకుని ఆ స్వామివారి ఒక ఆలయాన్ని వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా శుభ్రంగా చేయిద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా పూనుకుని 10 సంవత్సరాలుగా ఆలయంలో మా బ్రాహ్మణుల చేత నిత్య దీపారాధన, అలాగే ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అభిషేకాలు, పూజలు, భక్తులు కొన్ని 100-200 మంది, కొన్ని 100 మంది వరకు భక్తులు వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలన్నీ కూడా స్వీకరిస్తున్నారు. మరిపాకలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ స్వామివారు వెలసి 78 సంవత్సరాలుగా ఇక్కడ జాతరా మహోత్సవాలను ఏర్పాటు చేస్తామండి. దానిలో భాగంగా రేపు బేస్వాగతిని పురస్కరించుకుని 78వ శ్రీరామ ఏకాహ మహోత్సవాలను శ్రీ వీరాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవంగా నిర్వహించడం జరుగుతుందండి. ఈ తీర్థ మహోత్సవంలో భాగంగా అంగరంగ వైభవంగా లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే బాణసంచా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే డీజే ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే గారడీ కార్యక్రమాలను మన ఊరు గ్రామం చుట్టూ తిరిగే ప్రోగ్రామ్స్ కూడా అంగరంగ వైభవంగా ఇంచుమించు 5 నుంచి 8 ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే మహా అన్నదాన కార్యక్రమం కూడా గొప్పగా భారీ ఎత్తున సాగుతుందండి. ఈ అన్నదానంలో భాగంగా ఇంచుమించు గ్రామ ప్రజలందరూ, ప్రతి ఒక్కరు భక్తులు, చుట్టూ ఉండే పరిసర గ్రామ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ అన్నదానంలో పాల్గొని సుమారుగా 3,500 మంది భోజనాలు పెట్టి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామండి. అలాగే ఈ అన్నదానాన్ని స్వీకరించి